ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरमेश्वरोऽभ्यायाय नमो नमः। गोत्रोभवस्य मार्कण्डेय गोत्रोभवस्य नामधेयस्य मुत्याल भानुतेज नामधेयस्य सह धर्मपत्नी कृष्णवेणी नाम्नी बिन्दुजा नामधेयस्य उत्तमहर्षि गोत्रोभवस्य श्रीधर नामधेयस्य नागेन्द्रम्म नामधेयस्य अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ बिन्दुजा जन्मदिन संदर्भेन पुष्पपूजाञ्च करिष्ये। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, शंकराय नमः, ज्योतिर्मय नमः, लिंगस्वरूपाय नमः। नानाविध परिमल पत्र पुष्प पूजान् समर्पयामि। तदेङ्घौ ओम श्री महापरमेश्वरोऽभ्यायाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। इंद्रिये प्रतिष्ठते शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायुः। श्री पुण्यलिंगेश्वर स्वामी दिव्य अनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరము 16/9/2025న హైదరాబాద్ వాస్తవ్యులు మార్కండేయ గోత్రోద్భవులు చిరంజీవి ముత్యాల బిందుజా పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ముత్యాల బిందుజా పుట్టినరోజు సందర్భంగా కృష్ణవేణి గారు, భానుతేజ గారు, శ్రీధర్ గారు, నాగేంద్రమ్మ గారు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ చిరంజీవి ముత్యాల బిందుజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.